ప్రస్తుతం ఉన్న రోజుల్లో జుట్టు రాలే సమస్య చాలా మందిని బాధపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏదైనా కావచ్చు. ఒక సింపుల్ చిట్కాతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులతోనే ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం కావాల్సింది మెంతులు. స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పెట్టి అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకోండి. వీటిని బాగా మరిగించండి. చూసారు కదా, వాటర్ చక్కగా కలర్ చేంజ్ అవుతాయి. ఈ సమయంలో ఇవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చి స్టెయిన్ చేసుకోండి మరొక గిన్నెలోకి. ఇందులో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూ ఏదైతే ఉందో దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు కలపండి. ఆ తర్వాత ఇందులో మీరు 1 టేబుల్ స్పూన్ వరకు పటిక పొడి. పటిక అంటే మనం ఇంటి గుమ్మం ముందు కడుతూ ఉంటాం కదండి, ఆలం. ఈ పటికను తెచ్చుకొని పొడిగా చేసుకొని దీన్ని ఇందులో కలుపుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు పటిక పొడిని కలిపేసి ఈ నీటితో మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. మీరు హెయిర్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఈ విధంగా షాంపూను మెంతుల వాటర్లో మిక్స్ చేసి పటిక పొడిని కలిపి తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుండి మీరు ఉపశమనం పొందుకోవచ్చు. ఇందులో మనం యూజ్ చేసే పటిక ఏదైతే ఉందో జుట్టును చాలా చక్కగా దృఢంగా మారుస్తుంది. వారానికి 3 సార్లు మీరు ఈ విధంగా తలస్నానాన్ని చేయండి. ఖచ్చితంగా అతి కొద్ది సమయంలోనే మీరు రిజల్ట్ అనేది చూస్తారు. చూసారు కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.